హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యం 32 మనం చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు, మీరు నమ్మిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆయన అన్నీ కూడా చూస్తున్న దేవుడు. అటువంటి దేవుని నమ్ముకున్న తర్వాత ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో, మాకేం లేవే, మా పరిస్థితి ఇలా ఉందే, మా యొక్క స్థితిగతుల్లో మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అని వాటి విషయమై విచారణ, చింత నీలో ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిండి విషయం కానీ, ధరించే విషయం కానీ, తాగే విషయం అంటే నీకు అవసరమైనటువంటి పానీయాలు ఏవైతే ఆరోగ్యకరమైనటువంటివి ఉన్నాయో, నీరైతేమి, ఇంకా జ్యూసులు అయితేమి, ఏదైతే తాగుతున్నావో ఆ తాగే విషయాల్లో కూడా దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. వాటి గురించి నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు, వాటి గురించి విచారించాల్సిన అవసరం లేదు, వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు ముందే. ఆల్రెడీ అవన్నీ నీకు ఇవ్వాలని ఆయనకు తెలుసు. ఆయన ఎవరై ఉన్నాడు? తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి తక్కువ చేస్తారా? మీరు మీ పిల్లలకి పస్తులు పెడతారా? మీరు మీ పిల్లలకి బట్టలు వేయరా? ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది పండగ. ఇవి చాలామంది కూడా పెద్దవాళ్ళు తెచ్చుకోకుండా పిల్లలకి తెచ్చింటారు. అది ప్రేమ. మాదేముందిలే, చిన్నపిల్లలు వేసుకొనిలే, వాళ్ళ పిల్లలు వేసుకొనిలే, పిల్లలు సంతోషించనిలే అని పిల్లలకి తెచ్చింటారు. మరి మీ పరలోకపు తండ్రికి అసాధ్యమైనది ఏది కూడా లేదా? ఆయన నీకు ఆహారం ఇస్తాడు, ఆయన నీకు బట్టలు ఇస్తాడు, ఆయన నీకు ఏం కావాలన్నా ఆయన ఇస్తాడు. వాటి గురించి నువ్వు ప్రభు దగ్గరికి రావాకు, వాటి గురించి ప్రభు దగ్గర ప్రార్థించొద్దు, వాటి గురించి నువ్వు చింతించి ముఖము దేవుని ముందర ఏలాడదీసుకోవద్దు. ఎందుకంటే అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు నీ అవసరత ఏంటో తెలుసు. ఇంకోటి ఏంటంటే, సింహ పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ ఆయన తన పిల్లలను పస్తు పెట్టాడు. అటువంటి గొప్ప తండ్రి అయి ఉన్నాడు. ఈ లోకపు తండ్రులే ఎంతో ప్రేమతో కష్టపడి చెమటోర్చి పిల్లలను సాకి, పిల్లలకి భోజనము, పిల్లలకి అన్ని స్తోమతలను ఇస్తున్నారు. స్థాయిని మించి స్తోమతతో వాళ్ళను ఉన్నత స్థితిలో పెడుతున్నారు. ఇప్పుడు నీ దేవుని యొక్క స్థాయి ఏంటి? నీ దేవుని యొక్క పవర్ ఏంటి? నీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? అవన్నీ నువ్వు ఎరిగినప్పుడు ఈ చిన్న వాటి గురించి ప్రభు దగ్గర నువ్వు ఏడ్చి ప్రార్థన చేయవు. నువ్వు చింత పెట్టుకొని ప్రభు మొక్కాల నుండి ఆయనను దర్శించుకోకూడదు. ఎలా ఉండాలి అంటే, వీటన్నింటి విషయం అసలు నువ్వు దేవుని దగ్గర ఎత్తొద్దు. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో నీతి నిమిత్తము ఆకలి దప్పులు కాని వారు ధన్యులు. ఒకవేళ కొన్ని సమయాల్లో ఆహారము లేకపోతే అనీతిగా ఉన్నప్పుడు ఆ ఆహారం నీకు దొరకొచ్చేమో, కానీ ఆ ఆహారం వద్దు, దేవుని కొరకు నీతిగా బతుకుతా అనేటువంటి నిర్ణయంలో నువ్వు ఉన్నప్పుడు దానికి తగిన దీవెన నీకు కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఏం సెలవిస్తుందంటే, శరీర అవసరతలన్నీ కూడా తండ్రికి తెలుసు. ఆ అవసరతలన్నీ ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఉన్నాడు. ఆ శరీరానికి ఏది అవసరము, ఆహారం అవసరము, నీడ అవసరము, నీరు అవసరము, బట్టలు అవసరము, అవన్నీ మీ తండ్రికి తెలుసు. నువ్వు దాని గురించి చింతించొద్దు.
ఇంకోటి ఏంటంటే ఎవరు అట్లా ఉంటారు అంటే అన్యజనులు వాటన్నింటి గురించి చింతిస్తారు. చూడండి, వాళ్ళు ఒక మొక్కుబడి చేసిన ఒక దేవతను ఒక దేవుడి దగ్గర పోయి అలా ప్రదర్శనలు చేస్తూ మెట్లు ఎక్కుతూ అలా దొల్లుతూ వాళ్ళు మొక్కుంటా ఉంటారు. దేని కొరకు? వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు అందరు బాగుండాలనే. ఇదే నువ్వు కూడా చేస్తే ఏంటి తేడా? అందుకే వాళ్ళు వాటి గురించి చింతిస్తారేమో కానీ నీవు విశ్వాసిగా, నీవు దేవుణ్ణి ఎరిగిన దానిగా, ఎరిగిన వాడుగా, నీ యొక్క ఆత్మ యొక్క విశ్వాసపు స్థాయి దేవునితో నీకు ఈ శరీర విషయాలు, శరీర అవసరతల కొరకే ఉండే విశ్వాస స్థాయి ఉండకూడదు. అంతకు మించిన స్థాయితో నువ్వు ఉండాలి. అంతకు మించిన విశ్వాసం నీలో ఉండాలి. నా దేవుడు ఉంటే నాకు చాలు, నా యేసయ్యతో నా అనుభవము, నా యొక్క విశ్వాసపు యాత్ర చాలు అనే మనసుతో నింపబడాలి. ఆయన ఏం చెప్తాడో దానికి లోబడేటువంటి ప్రవర్తన కలిగినటువంటి జీవితం కావాలి. అటువంటి వాళ్ళు దేవునికి చాలా ఇష్టము. అటువంటి వాళ్ళే ఆయనకు కావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా చింతిస్తున్నారేమో చింతలు పక్కన పెట్టి శరీర సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయకుండా ఆత్మ సంబంధంగా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఆత్మ విషయంలో ఏం నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావు? ఆత్మలో నువ్వు దేవుని ఎలా వేడుకోగలుగుతున్నావు? ఎలా వాక్యాన్ని పొందుకోగలుగుతున్నావు? ఎలా ఆయన మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావు? ఎక్కడ బలహీనపరచబడుతున్నావు? ఎక్కడ కృంగిపోతున్నావు? ఎక్కడ విశ్వాసములో దిగజారుతున్నావు? అవన్నీ గమనించుకొని ప్రభు దగ్గర మోకాళ్ళుని ఏడుస్తూ ప్రార్థన చేయి. పరిశుద్ధత దయచేసయ్యా. పరిశుద్ధత నాలో లేకుండా పోతా ఉంది. మాటలో, చూపులో ఎక్కడ పరిశుద్ధత కోల్పోతున్నా వాటి విషయం కన్నీరు గార్చి నాకు సహాయం చేసేసయ్యా అని యథార్థంగా ఒక్కసారి అడగండి. నీ దేవుడు గొప్పగా నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధతలోనేమి, ప్రార్థనలోనేమి, వాక్యం అర్థం కావడంలోనేమి ఆయన నడిపింపు గొప్పగా ఉంటుంది. కాబట్టి అన్యజనుల వలె ప్రార్థించక, అంటే శరీర సంబంధమైన వాటి కోసం 40 రోజులు ఇంకా ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండి వాటి కోసం చేయకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు నువ్వు ఉపవాసం ఉండు, ఏడ్చు, ప్రార్థించు. ప్రభు కాళ్ళ దగ్గర ఉండు. ఉత్తమమైనది అది. దానివల్ల నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రభు విన్న వారిని దీవించండి, ఆశించండి. అయ్యా, శరీర సంబంధమైన అవసరతల కొరకు కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండకుండా అయ్యా, అన్యజనులు అలా చేస్తారు. ఎంతో ప్రభు నీ బిడ్డలు అయా మెచ్యూర్డ్ కలిగిన విశ్వాసులుగా, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన విశ్వాసులుగా వారి యొక్క ఆత్మీయ స్థితిలో ఎదగడానికి వారు ఉపవాసం నీ సన్నిధిలో గడిపే కృపను, అట్టి ఆశీర్వాదమును, మేలులను బిడ్డలకు దయచేయమని, విన్నవారికి దయచేయమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రైజ్ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.